Here is the commercial street. అసలు ఎంత పాష్ గా ఉంటుందంటే ఏదో ఒక యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి ఒకసారి లుక్. మేఘనైతే మాత్రం ఈ స్ట్రీట్ లో కిందటే చూశాను. ఓ ఐ గాట్ ఇట్. మొత్తం ఈ మెయిన్ రోడ్ అంతా బ్రాండెడ్ ఉంటాయి అన్నమాట. ఆ సైడ్ స్ట్రీట్స్ లో మాత్రం మనకి తగ్గట్టుగా మన బడ్జెట్ లో అయితే షాపింగ్ చేయడానికి ఐటమ్స్ ఉంటాయి. అన్ని A to Z ఎవ్రీథింగ్. ఒక ఈవినింగ్ గాని వస్తే లిటరల్లీ మీరు కానీ షాపింగ్ చేసే మైండ్ గాని ఉందంటే ఈవినింగ్ అలా అయిపోతుంది అంత ఈజీగా. ఏముండదు ఎగ్జాంపుల్ 2-3 hours అక్కడే ఉంది. అన్ని ఉసిరికాయలు, మ్యాంగో, ఇది నారెంజ్ కాయ అంట. ఇది లోపల అయితే ఇలా ఉంటుంది. ఒక పీస్ ఇదిగోండి, అందులో పీస్ అయితే ఇలా ఉంటుంది. సో ఫైనల్గా డేని అయితే ఇలా కంప్లీట్ చేయబోతున్నాము. యాక్చువల్లీ అయితే ప్లాన్లో మూవీ కూడా ఉంది, బట్ ఇక్కడ షాపింగ్ చేసిన టైమింగ్కి మూవీకి అది సెట్ అవ్వదు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ ప్యాకర్. గాయస్, ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ ద బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ అనమాట. ఎస్పెషల్లీ ఇది షాపింగ్ చాలా ఫేమస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాగానే మేఘన అయితే కనపడలేదు, ఎక్కడికో షాపింగ్ అని వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం మేఘన ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ఏరియాస్ మన బెంగళూరులో అయితే బిగెడ్ రోడ్ 1 more కూడా ఉంది, అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ ఈ బ్లాగ్ ఇప్పుడు వచ్చేది అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. యూవీ సిటీ మనం వచ్చి జస్ట్ ఫర్ విండో షాపింగ్ మాత్రమే, అక్కడ మనం ఏం పర్చేజ్ చేయలేము. సో ఇంకైతే మనం ఏ మాత్రం చేయకుండా ఈ కమర్షియల్ స్ట్రీట్ మొత్తాన్ని డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. హియర్ ఇస్ ద కమర్షియల్ స్ట్రీట్. అసలు ఎంత పాష్ గా ఉంటుందంటే ఏదో ఒక యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి ఒకసారి లుక్. మేఘనైతే మాత్రం ఈ స్ట్రీట్ లో కిందటే చూశాను. ఓ ఐ గాట్ ఇట్. హాయ్, హలో, నమస్కారం. బాగున్నారండి? ఏం చేస్తున్నారండి? ఏదో శారీ కొన్నారంట వాళ్ళ మమ్మీ, దానికి మ్యాచింగ్ కంపల్సరీగా గాజులు కావాల్సిందేనంట. సో కమర్షియల్ స్ట్రీట్ రావాలని డిమాండ్ కూడా మేఘనాది. అండ్ కమర్షియల్ స్ట్రీట్ గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మేఘనా దగ్గర ఉంది. మేడం షాపింగ్ చేస్తారా? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా నాకు? షాపింగ్ చేశాక ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. సో ఏంటి టార్గెట్ ఏంటి షాపింగ్? బ్యాంగిల్స్, నెక్స్ట్ ఇయర్ రింగ్. ఓన్లీ మీ షాపింగ్ చేయడం మాకు కూడా ఉంది. నా షాపింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఓరియన్ మాల్కి వెళ్ళాం. ఓరియన్ మాల్ షాపింగ్ అయిపోయింది. సో అయితే షాపింగ్ చేసేసి తర్వాత మన ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్ ఓకేనా? హ్యాపీ. సో గైస్, బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీనా, మనకి నేమ్స్ ఏం తెలియదు, పెద్ద తిట్టుకోవద్దు ఎవరికోవద్దు. ఇప్పుడు అలవాటు అవుతుంది అన్ని. లేడీస్ షాపింగ్ కూడా మనకి ఇప్పుడు అలవాటు లేదు అన్నమాట. ఈవెన్ సిస్టర్ కూడా లేరు ఇవన్నీ తెలియడానికి. ఫస్ట్ టైం అయితే నేను మేఘనా షాపింగ్ చేయించాను. మనకి ఎప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ షాపింగ్ అంతా మేఘనాతో జరిగింది బెంగళూరులోనే. సో మన షాపింగ్ అంతా జరుగుతూనే ఉంది. బట్ ఫస్ట్ టైం మేఘనా షాపింగ్ అయిపోయింది. జాకిర్ భాయ్, థ్యాంక్ యూ. ఐ థింక్ అండ్ యూఆర్ ఫీలింగ్ ఈజ్ ఈవెన్ గుడ్ డిస్కౌంట్. ఐటమ్ ప్రైజెస్ అయితే మీకు చెప్తాను చూడండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ కూడా కింద ఇస్తాను. ఎవరన్నా కానీ కమర్షియల్కి వస్తే బెస్ట్ డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్తున్నారు. సో దట్స్ వై మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ బై. మేమైతే 7కి వచ్చాము. టైం తెలియకుండా 2 hours అక్కడే స్టే చేసింది. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకుండా టైం అయితే లేదు. అండ్ మొత్తం ఈ మెయిన్ రోడ్ అంతా బ్రాండెడ్ ఉంటాయి అన్నమాట. ఆ సైడ్ స్ట్రీట్స్ లో మాత్రం మనకి తగ్గట్టుగా మన బడ్జెట్ లో అయితే షాపింగ్ చేయడానికి ఐటమ్స్ ఉంటాయి. అన్ని A to Z ఎవ్రీథింగ్. నువ్వైతే ఏమేమి అబ్జర్వ్ చేసావు? ఎవ్రీథింగ్. అండ్ బడ్జెట్ నీ ప్రైసింగ్ ఎలా అనిపించింది? మనం పై చేసిన దగ్గర అయితే చాలా డిస్కౌంట్ ఇచ్చాడు. ఐ వాజ్ హ్యాపీ విత్ ద కాస్ట్. ఓకే. ఎస్పెషల్లీ ఆ షాప్ అయితే బాగా చాలా మంచిగా మాట్లాడాడు. అది బాగా నచ్చింది. మేము ఉన్నంతసేపు ఐటమ్ ఇప్పించి పంపించేదాకైతే మనం వదిలిపెట్టలేదు. ఎంత అది గాజులు ఎంత పడ్డాయి మొత్తం? ఫస్ట్ మనకు వచ్చే 16 చెప్పాడు ఆయన. టోటల్ అయితే 1000కి ఇచ్చాడు. ఓకే. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మనకి 1300 చెప్పాడు. ఓకే, ఫైనల్ 1500 ఇచ్చాడు. ఫైనల్ 1500 ఇచ్చాడు. నాకు అన్ని బాగా నచ్చింది. బాగానే ఇచ్చాడు ఆయన. తను చెప్పిన రేట్ కి డిస్కౌంట్ అంత ఇవ్వడం అంటే ఆఫ్ కోర్స్ గుడ్. ఒక ఈవినింగ్ అని వస్తే లిటరల్లీ మీరు కానీ షాపింగ్ చేసే మైండ్ కానీ ఉందంటే
ఈవినింగ్ అలా అయిపోతుంది అంత ఈజీగా. ఏముండదు ఇక ఎగ్జాంపుల్ 2-3 అవర్స్ అక్కడే ఉంది. ఇవన్నీ మెయిన్ రోడ్ అంటే బ్రాండ్ అనమాట. ఇది ఒక యూరోపియన్ రోడ్స్ అలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోదు, అంత పాష్గా ఉంటుంది రోడ్ అయితే. ఇంకా లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు ఫ్రంట్ విజువల్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ మ్యాక్స్ అసలు మామూలుగా అది పబ్లిసిటీ ప్రమోషన్ మాత్రం బాగా చేశాడు. మనం ఇలాంటి వే ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది యూరోపియన్ సిటీస్లో అలాంటి వాటిలో చూస్తుంటాం మూవీస్లో. జస్ట్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి ఓన్లీ వన్ వే మాత్రం. కమర్షియల్ స్ట్రీట్లోకి ఎంటర్ అవడానికి మాత్రమే, ఎగ్జిట్ వచ్చేసి వేరే సైడ్ ఉంటుంది. ఈ స్ట్రీట్లో మాత్రం 2 వే అయితే ఉండదు. అండ్ పార్కింగ్ కూడా ఓన్లీ పర్టికులర్ వెహికల్స్ ఓన్లీ వన్ సైడ్, ఏదో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ మాత్రం పార్కింగ్ చేస్తారు. రిమైనింగ్ అంతా మూవింగ్ లో ఉండాలి. ఇప్పుడు నాకు తెలియక నేను 2 వీలర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఈ లోపల కూడా ఎంటర్ అవ్వాలా, ఎక్కడో వెళ్ళి పార్కింగ్ చేసి వచ్చాను. అది పార్కింగ్ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పార్కింగ్ చేయడం. లాస్ట్ లోకి వెళ్ళి వెస్ట్ సైడ్ మాల్ ఉంటే ఆ మాల్ లో అయితే నేను పార్కింగ్ చేశాను. మెయిన్ రోడ్ లో అయితే అన్ని బ్రాండెడ్ అన్నా కదా, ఒకసారి హ్యావ్ ఏ లుక్. స్టిర్లింగ్ హౌస్, మోచి, టాటాన్ వరల్డ్, బజాజ్, లెవీస్, కృష్ణ సిటీ అండ్ సన్స్ అంట. బిల్డింగ్ అయితే మాత్రం బాగుంది. కళ్యాణ్ సిల్క్స్, ప్యాంటలూన్స్. ఇప్పుడు దాకైతే అన్ని మీకు మెయిన్ రోడ్ చూపించాం కదా. ఇప్పుడైతే ఒకసారి స్ట్రీట్ లోపలికి వెళ్దాం. లోపల సైడ్ స్ట్రీట్స్ ఉన్నాయి వాటిలోకి, అండ్ ఇంకా లోపల అటుపక్క కూడా స్ట్రీట్స్ ఉంటాయి. ఇది లోపల స్ట్రీట్స్ అనమాట. ఈ స్ట్రీట్స్ లో మొత్తం చాలా ఉంటాయి. మాత్రం ఒక ఫ్రూట్ అయితే కొత్తగా అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ ఆరెంజ్ కాయ చూడండి. एक एक पीस देता है, कितना सिंगल पीस? 20 రూపీస్. ఇవన్నీ ఉసిరికాయలు, మ్యాంగో. ఇది నారెంజ్ కాయ అంట. ఇది నా లోపల అయితే ఇలా ఉంటుంది. ఒక పీస్ లేదు, ఇదిగోండి అందులో పీస్ అయితే ఇలా ఉంటుంది. ఏక్ పీసే ఓకే, మొత్తం ఏక్ పీసా? మొత్తం ఒక పీస్. ఓకే ఓకే, గుడ్. ఓ సూపర్. టేస్ట్ कैसे होता है? స్వీట్ ఆర్ వాట్? కట్టా మీఠా. తెలుగు వస్తుందా? ఎలా ఉంటుంది టేస్ట్? పులుపు స్వీట్ రెండు కలిపి ఉంటుంది. మంచిది ఇది. అండ్ 2 రూపాయలు ఉసిరికాయలు ఇస్తున్నా. ఉసిరికాయలు ఇంకోటిరా, మామిడికాయ ఉంది, ఎలక్కాయ కూడా ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తున్నాయండి స్టాక్? కర్ణాటకది, ఆంధ్రాది, కర్ణాటకది. అది స్టాక్ చూస్తే ఆశ్చర్యపోయాను. అన్ని యాలక్కాయలు, పెద్ద నారింజకాయ. స్వీట్ అండ్ పులుపు అనేది మొత్తం పులుపు. ఇక్కడ మాత్రమే స్వీట్ అవుతుంది, రెండు బాగా పులుపు ఉంది. కానీ ఇక్కడ షాపింగ్ చేసినప్పుడు ఆకలిస్తుంది కదా, ఆ టైంలో మనం ఏ తిన్నా ఒక అర్థంగా ఉంటుంది. గైస్ ఇది వచ్చేసి కమర్షియల్ స్ట్రీట్కి ప్యారలల్ స్ట్రీట్. అంత నీట్గా అయితే ఉండదు, సేమ్ మన బీసీ రోడ్ కానీ దారుణంగా ఉంటుంది. కమర్షియల్ స్ట్రీట్లో ఉన్నంత మెయింటైన్స్ అయితే ఇక్కడ లేదు ఈ స్ట్రీట్లో. బట్ ఇక్కడ కూడా మొత్తం షాపింగే. దానికి ప్యారలల్గా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. కమర్షియల్ స్ట్రీట్ ఎంటర్ అయినప్పుడు ప్యారలల్గా రైట్ సైడ్లో ఉంటుంది స్ట్రీట్. कितना प्लेट? 40, ఓన్లీ 40 రూపీస్. స్వీట్ అబ్బా, చాలా టైప్స్ ఉన్నాయి పానీపూరి. లాస్ట్ మీకు వన్ మోర్ హైలైట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, కమర్షియల్ స్ట్రీట్ ఉంది కదా, ఆ కమర్షియల్ స్ట్రీట్ కి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ లో ఒక 100 మీటర్స్ వస్తే మళ్ళీ అగైన్ రైట్ సైడ్ లో ఇలా వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ లోపల ప్రైజింగ్ వచ్చేసి మన బడ్జెట్ లో చెప్పడం కానీ, బట్ గుడ్. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓన్లీ 2 స్టేట్స్ వచ్చేసి వెస్ట్ సైడ్ షాపింగ్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ ఇక్కడ అండ్ పార్కింగ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం. సో బట్ ఇక్కడ మాత్రం పే పార్కింగ్ ఉంటుంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ కాకుండా రిమైనింగ్ ప్లేసెస్ లో చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం పార్కింగ్కి. ముంబై కుల్ఫీ కరెక్ట్గా వెస్ట్ సైడ్ ఆపోజిట్లో ముంబై కుల్ఫీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయి. మేము ఆల్రెడీ స్టార్టింగ్ 2 కుల్ఫీస్ తిన్నాము. మేమైతే సీతాఫల్ కుల్ఫీ అండ్ మలై కుల్ఫీ రెండే టేస్ట్ చేసాం. అండ్ సో ఇది ద కుల్ఫీ షోర్. అండ్ మనకి ఎక్కడ కుల్ఫీస్ దొరకడానికి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడైతే చూసాను. సో ఫైనల్గా డే అయితే ఇలా కంప్లీట్ చేయబోతున్నాము. యాక్చువల్లీ అయితే ప్లాన్లో మూవీ కూడా ఉంది, బట్ ఇక్కడ షాపింగ్ చేసిన టైమింగ్కి మూవీకి అసలు సెట్ అవ్వదు. బ్రహ్మాస్త్రం ఇంకా చూడలేదు. సో బ్రహ్మాస్త్రం 3Dలో చూద్దాం అని చెప్పి చూస్తే 9:55కి అది వైట్ ఫీల్డ్లో ఉంది. సో మాకు వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది. సో అందుకని ఇప్పుడు మూవీ క్యాన్సిల్ చేసుకున్నాం. అండ్ ఇంకా కమింగ్ అయితే ట్రిప్స్ వస్తుంటే వాయనాడులో పోతున్నాం, కుదిరితే ఊటీ. అయితే ఎక్స్పెక్టేషన్కి చాలా గట్టిగానే ఉన్నాం, స్ట్రాంగ్గా. బట్ మీ సపోర్ట్ చాలా అవసరం. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే మీ ఫీలింగ్ ఏంటి అండ్ మీరు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బెంగళూరు ఈ క్లైమేట్ ఎవ్రీథింగ్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ థింగ్, ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే అడిగాను, ఇది కాన్సెప్ట్ బాగుంది, ముంబై బేస్డ్ అంటే కాదు చెన్నై బేస్డ్ అంట.
విజయవాడలో ట్రై చేద్దామని అడిగితే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆల్రెడీ విజయవాడలో ఉందని చెప్పారు. చూసాను అక్కడ విజయవాడ గుణదలని మెన్షన్ చేసింది ఫ్రాంచైజీ. సో గైస్ మేమైతే ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాము. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం. ఇంకేమన్నా మీకు ఏమైనా సజెషన్స్ ఉండి బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే మాత్రం మాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.